హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నేహా ఛానల్. ఏంటబ్బా ఉసిరికాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఉసిరికాయలతో ఒక స్వీట్ చేయబోతున్నామండి. 1 year పాటు మనకి నిల్వ ఉండే స్వీట్ అనమాట ఇది. షుగర్ వాళ్ళు, బీపీ వాళ్ళు ఎవరు తిన్నా కూడా చాలా హెల్తీగా ఉంటారు. సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి వచ్చేసాను. మంచి ఉసిరికాయలు తీసుకోవాలండి. కొంచెం చిన్న సైజ్ అయినా పర్లేదు, పెద్ద సైజ్ అయినా పర్లేదు. మంచిగా వాష్ చేసేసుకొని ఇవి ఆవిరికి పెట్టుకోవాలి. 10 to 15 minutes పెడితే ఆవిరైపోయి మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. నేను ఆవిరికి పెట్టేశాను. కుక్ అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను. 10 minutes అయిపోయిందండి. చూసారా ఎంత మంచిగా ఆవిరైపోయినాయో. మనం అట్లా స్పూన్ పెట్టంగానే అవి పెట్టక్కర్లేదు, చూడండి ఎట్లా ఓపెన్ అయిపోతున్నాయో అట్లా ఓపెన్ అయిపోవాలన్నమాట. మొత్తం మంచిగా కుక్ అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇవి 1/2 కిలో తీసుకున్నాను ఉసిరికాయలు, ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను కదా. 1/2 కిలోకి కొంచెం తక్కువ బెల్లం తీసుకోవాలన్నమాట, లేకపోతే 1/2 కిలో అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కిలో వేసుకున్నాను దీంట్లో నేను. సో కొంచెం వాటర్ వేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు, కొంచెం. ఇది మొత్తం బాగా మనకి మరీ గట్టి పాకం రావక్కర్లేదండి, తీగ పాకం వస్తే సరిపోతుంది. మనం 2-3 నిమిషాలకు ఒకసారి ఇట్లా అంటూ ఉండాలి, లేకపోతే కింద మాడుతుంది. ఇది ఒక 5 minutes ఇలా కుక్ చేశానండి. కొంచెం వాటర్ పోసాం కదా, కొంచెం ఉడికించాను. ఇదిగోండి ఉసిరికాయలు మొత్తం ఇలా ఒలిచేసుకున్నాను అనమాట. గింజలు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవి దీంట్లో వేసేసేయాలన్నమాట. మొత్తం వాటిలో వేసేసుకోవాలి. ఈ ఉసిరికాయ ముక్కలు మొత్తం ఆ బెల్లంలో కుక్ అవ్వాలన్నమాట. తీగ పాకం వచ్చే వరకు, మరీ గట్టి పాకం కాదు, కొంచెం తీగ పాకం వచ్చే వరకు కుక్ అవ్వాలి. ఫైవ్ మినిట్స్ కండి. ఇదిగోండి మంచిగా చూసారా ఎలా కుక్ అయిపోతుందో. ఇదిగోండి ముక్కలు కూడా చూడండి ఎంత చక్కగా ఉడుకుతున్నాయో. ఇంకో 5 minutes ఉంచాలి. ఇది మొత్తం కొంచెం తీగ పాకం వచ్చే వరకు ఉంచాలి. మధ్యలో 2-3 నిమిషాలకి ఇలా అంటూ ఉండాలండి, లేకపోతే కింద మాడుతుంది. అయిపోయిందండి, తీగ పాకం వచ్చింది. మరీ గట్టిగా అక్కర్లేదండి, తీగ పాకం వస్తే సరిపోతుంది. చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిపోయినాయో పాకంలో కూడా. ఇప్పుడు దీన్ని పొయ్యి ఆఫ్ వేసుకోవాలండి. పొయ్యి ఆఫ్ వేసుకొని మనం దీంట్లో కొంచెం యాలక్కాయ పౌడర్, కొంచెం సాల్ట్, ఉంటే లెమన్ వేసుకోండి. లెమన్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చల్లబడ్డాకే వేసుకోండి, వేడిగా ఉన్నప్పుడు వేయద్దు. ఓకేనా? చాలా అంటే చాలా కొంచెం సాల్ట్ అండి, కొంచెం యాలక్కాయ పౌడర్, చాలా కొంచెం. అంతే అండి. లెమన్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. షుగర్ వాళ్ళు మార్నింగ్ దగ్గగానే ఏం టిఫిన్ అవేం చేయకముందే ఒక్క ముక్క తీసుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చాలా హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.